హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఈ విధంగా ఆడవాళ్ళం ఎక్కువగా నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఈ విధంగా నెయిల్స్కి పక్కన సైడ్ను కూడా అంటేసుకుంటూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ట్రై చేయండి. సో నెయిల్ పాలిష్ వేసుకునే ముందు ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లిన్ను ఇలా ఫింగర్స్కి అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా వ్యాజ్లిన్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం గొప్ప ఇలా సైడ్న అంటినా కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటే త్వరగా పోతుందనమాట. ఇలా వ్యాజ్లిన్ అప్లై చేయడం వల్ల మనం కొద్దిగా గొప్ప ఈ విధంగా నెయిల్ పాలిష్ అంటినా కూడా వెంటనే తుడిచేసుకోవచ్చు, చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ విధంగా అయితే మనం నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు సైడ్న ఈ విధంగా కలర్ అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఒక క్లాత్తో తుడిచేసుకుంటే చక్కగా పోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. ఇది కూడా మనకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో అదేంటంటే మనకి ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎగ్స్ బాయిల్ చేసుకున్నా కూడా దానిపైన ఉన్నటువంటి పెంక్ అనేది త్వరగా రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ విధంగా ట్రై చేయండి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం వేసేసి ఎగ్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక స్టీల్ అట్లకారని ఈ విధంగా పాలు పైన ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా పాలు అనేవి పొంగిపోకుండా చక్కగా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా మరి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అన్ని టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం కాకరకాయలు మామూలు కర్రీకే కాదండి, ఎలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారనమాట. ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకోండి. కాకరకాయ ముక్కలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ గ్లాస్లో వేసుకోండి. ఇప్పుడు దానిలోనే కొద్దిగా ఈ విధంగా ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ 2 ట్యాబ్లెట్స్ తీసుకొని అందులో వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఇలా ఈ మిశ్రమంలో కొద్దిగా కర్పూరం బెల్లం ఉంటుంది కదండి, కర్పూరం బెల్లని ఆ పౌడర్ చేసుకుని అది కూడా అందులో వేసేసుకోండి. నాప్థలిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదండి, నాప్థలిన్ బాల్ మనం ఎక్కువగా స్మెల్ కోసం బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒక బాల్ని తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ని పోసుకోవాలి. మరి హాట్ వాటర్ కాదండి, కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోస్తే సరిపోతుంది. సో ఈ వాటర్ని కూడా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో మనం చక్కగా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, సుంచెలికలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. వీటి ఘాట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది, స్మెల్ అనేది వాటికి పడదండి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనం చక్కగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో ఈ విధంగా అక్కడక్కడ స్ప్రే చేసేస్తే సరిపోతుంది. సో మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఈ టిప్ కూడా మనందరికీ యూజ్ అయ్యే టిప్ కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. మీకు బల్లులకి, బొద్దింకలకి ఎక్కువగా ఎన్నెన్నో ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మరి స్ప్రే చేసినా కూడా ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో, మీకు స్ప్రే బాటిల్ ఉంటే పోసుకోండి, లేదంటే ఏదైనా చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, మనం ఏదైనా జ్యూస్ బాటిల్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా చిన్నవి, అలాంటివి చక్కగా ఒక బాటిల్ తీసుకొని మూతకి హోల్స్ పెట్టేసుకొని అలా స్ప్రే బాటిల్లో కూడా రెడీ చేసుకోవచ్చు. సో అలా అందులో పోసేసుకున్నాం అనుకోండి, నైట్ టైంలో ఇలా కిచెన్ సింక్ దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే మనకి విండోస్ దగ్గర అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం.
అలాగే కాకరకాయ మనం తీసుకున్న తర్వాత దాని పిప్పు ఉంటుంది కదండి, అంటే మనం ఆ లిక్విడ్ వరకు తీసుకున్నాం కదా, ఇంకా మిశ్రమాన్ని మనం ఈ విధంగా నైట్ టైంలో ఎక్కడన్నా ఒక పేపర్ పైన పెట్టినా కూడా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం రోజు కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంటాం కదండి. బట్టలు వేసినప్పుడు మనం బట్టలు అయితే తీసేసుకొని ఆరిపెట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా మనం ఆ వాషింగ్ మిషన్ డోర్ అనేది తీయం కదండి. ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది అనుకోండి, మీ ఇంట్లో పర్ఫ్యూమ్ తీసుకొని కొద్దిగా ఇలాగ నాప్కిన్కి స్ప్రే చేసేసి ఆ నాప్కిన్ని వాషింగ్ మిషన్లో పెట్టేస్తే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, మనకి పిల్లల యూనిఫామ్స్ కానీ పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్లు కానీ కొంచెం ఆరినట్లుగా ఉంటూ ఉంటాయి కదా, అవి మనం ఇలాగ ఒంటి మీద పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకుని హోల్స్ ఉన్న గిన్నెని పెట్టేసి ఇలా బట్టల్ని ఫోల్డింగ్ చేసుకున్నట్లుగా ఇలా చక్కగా ఆ గిన్నె పైన పెట్టేసామనుకోండి, కొంచెం ఆరినట్టుగా ఉన్నా కూడా చక్కగా మనకైతే బట్టలు స్మెల్ లేకుండా మంచిగా ఆరిపోయినట్లుగా ఫోల్డింగ్ అనేది చక్కగా వస్తుంది. కాబట్టి కొంచెం గొప్ప మనకి ఆరకపోయినా ఈ విధంగా చక్కగా మనం హీట్ చేసుకున్నాం అనుకోండి, ఆరిపోయినట్లుగా ఉంటుంది. సో ఇబ్బంది లేకుండా ఇలా అయితే వేసేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, మనం గిన్నెలు కడిగే స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని ఈ విధంగా చాకు కానీ అలానే సిజర్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, షార్ప్నెస్ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. సో మనం ఏదన్నా కటింగ్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో షార్ప్నెస్ తగ్గినప్పుడు ఈ విధంగా స్టీల్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా అంటూ ఉన్నామనుకోండి, చక్కగా దాని అంతటికి అదే షార్ప్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ట్రై చేయండి. సో మనం ఈ విధంగా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా చాకులు కానీ సిజర్లు కానీ పక్కన పడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక నిమ్మబద్దం తీసుకుని ఆ రసం వరకు తీసుకోండి. ఇంకా సీడ్స్ ఉంటాయి కదండి, సీడ్స్ని తీసేసి దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా వెనిగర్ తీసుకోండి. అలానే కొద్దిగా డేటాలు కూడా వేసేసుకొని ఈ విధంగా దీంట్లోకి కొద్దిగా ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి, మనకి ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని కానీ ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా దీనిలో హాట్ వాటర్ వేసేసుకోండి. హాట్ వాటర్ పోసేసుకొని ఇలాగా మనం చక్కగా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని చక్కగా ఈ విధంగా నైట్ టైంలో ఇలా స్ప్రే చేసుకోవడానికి వర్క్ అవుతుందండి. వీటి ఘాటు స్మెల్ కూడా మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి. అలానే మనకి ఇలా విమ్ లిక్విడ్ కూడా కొంచెం వేసేసుకొని బర్నర్స్ ఉంటాయి కదండి, గ్యాస్ బర్నర్స్, మనం వంట చేసేటప్పుడు ఒక్కోసారి రైస్ పొంగిపోతూ ఉంటుంది, టీ పడిపోతూ ఉంటాయి, అలానే మనకి కర్రీ మరకలు ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి. సో ఇలా పొంగిపోవటం వల్ల మనకి బర్నర్స్ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి గ్యాస్ అనేది మంట సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోగా ఉన్నటువంటి ఆ లిక్విడ్లో ఇలా బర్నర్స్ని పెట్టేసేయండి. పెట్టేస్తే చక్కగా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత పాతది ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి బర్నర్స్ని, మనకి ఇలా హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి హోల్స్లో నుంచి మంచిగా మంట అయితే వస్తుంది. సైడ్ నుంచి ఎక్కువగా మంట వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నైట్ టైంలో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అలానే బర్నర్స్ కూడా ఆ లిక్విడ్లో వేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఈ విధంగా పాతది టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి తెలియని డస్ట్ క్రిములు బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం వల్ల అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ లిక్విడ్ చక్కగా మనం ఇందులో బర్నర్స్ పెట్టుకోవడం వల్ల డస్ట్ అనేది అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల గ్యాస్ బర్నర్స్ క్లీన్ అవుతాయి. అలానే హోల్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా దానిలో కూడా మంట వస్తుంది అనమాట. సైడ్ నుంచి ఇలా మంట అంతా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్యాస్ ఆదా అవుతుంది కాబట్టి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో బర్నర్స్ని క్లీన్ చేసేసుకొని తర్వాత ఇలాగ వెలిగించుకున్నాం అనుకోండి, మంట అనేది చక్కగా వస్తుంది. ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే మరి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.